ఆదోని జిల్లా కావాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న దీక్షా శిబిరానికి వైసీపీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. అలాంటి కూటమి నేతలకు వైసీపీని విమర్శించే హక్కు లేదంటున్న మాజీ ఎంపీ బుట్టా రేణుకతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. రెవెన్యూ డివిజన్ ఆదోనిని జిల్లాగా చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత 37 రోజులుగా దీక్ష జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. కర్నూలు పార్లమెంటు మాజీ ఎంపీ బుట్టా రేణుక మన వద్ద ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా సాధన కోసం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, లేదా వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, జిల్లా ఆదోని కావాలనేది ప్రజల ఆకాంక్ష రోజు రోజుకు బలపడుతుంది. మరి ఈరోజు మీరు ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ వచ్చి దీక్షలో పాల్పంచుకున్నారు. మరి మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? మీరు ఏ రకంగా ప్రణాళిక చేసుకుని జిల్లా సాధన కోసం పోరాటం చేస్తారు? జిల్లా సాధన కోసం మేము మొదటి నుంచి మద్దతు ఇస్తూనే ఉన్నాము. మొదట కూడా వివిధ అంటే కలిసికట్టుగా కాకుండా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చి జేఏసీ వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ 5 నియోజకవర్గాల నుంచి అందరూ కూడా ముఖ్యమైన నాయకులు మేము అందరం కూడా జేఏసీ వాళ్ళకి మద్దతు ఇస్తూ మేమున్నాం మీ వెనకాల, మా పార్టీ మద్దతు కంప్లీట్గా ఉంది అని వాళ్ళకి తెలియజేసేందుకు ఈరోజు మేము ఈ మద్దతు కోసం రిలే నిరాహార దీక్షల్లో సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము అందరం కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉంది, ఆదోని జిల్లా తేలాకపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రయోజనాలకు ఇదంతా డ్రామా ఆడుతుందని అధికార పార్టీ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. మీరేమంటారు? కూటమి ప్రభుత్వం విమర్శించేదానికి వాళ్ళకి అసలు హక్కే లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత మనకు 13 జిల్లాలుగా మన రాష్ట్రం వేరుపడింది. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఏ అభివృద్ధి గురించి ఆలోచించలేదు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. తరువాత మా ప్రభుత్వం మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి మరి వాళ్ళన్నిటికీ కూడా అభివృద్ధి చెందాలనేసి ప్రతి ఒక్క కేంద్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా పార్లమెంటుకి సంబంధించిన అంటే ఒక పద్ధతి ప్రకారం ఏది చేసినా కూడా కొందరు ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. అదే పద్ధతి ప్రకారం పార్లమెంటుకి ఏవైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో పార్లమెంటు పరిధి ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంటు పరిధి విధంగానే మనం జిల్లాలని విభజించడం జరిగింది. దాని ప్రకారం మనకు 26 జిల్లాలు అయ్యాయి. అదే విధంగా మనం పరిపాలన అందిస్తూ కర్నూలు, నంద్యాల మరి ఈ విధంగా ఏవైతే మొత్తం రాష్ట్రంలో ఏదైతే జిల్లాలలో ప్రతి ఒక్క దగ్గర కూడా గవర్నమెంట్ని డీసెంట్రలైజ్ చేస్తూ గవర్నమెంట్కి ప్రజలకు దగ్గరగా ఒక కలెక్టరేట్ని నియమించి అక్కడ పరిపాలన అందించడం జరిగింది. మరి మేం చేశాక ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత వాళ్ళే ఈ సమస్యను ముందుకు తీసుకుని వచ్చారు. వాళ్ళు కనుక రాష్ట్రంలో జిల్లాలను పెంచకుండా ఉండి ఇదే 26 జిల్లాలను కనుక వాళ్ళు కంటిన్యూ చేసి ఉంటే ఏ ఒక్కరు కూడా అడిగి ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఆ 26 జిల్లాలని మళ్ళీ ఒక 3 జిల్లాలుగా పెంచి దాన్ని పెంచడం జరిగింది. మరి ఆ 3 జిల్లాలని ఏ ప్రాతిపదికం కింద అంటే ఏ సిస్టమాటిక్గా ఏ పద్ధతిలో వాళ్ళు దాన్ని విభజించి మరి దాన్ని చేశారు అనేది ఒక సైంటిఫిక్ ఇది లేదు, అక్కడ ఒక పద్ధతి లేదు, ఏ విధంగా వాళ్ళు చేశారు. మరి అలాంటప్పుడు ఆదోనిని జిల్లా చేయాలన్న ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. మరి ఈ ప్రతిపాదన సమంజసమైనదే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు కాదని వాటిని పెంచడం ఎప్పుడైతే వాళ్ళు చేశారో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం అన్నీ పెంచాలి కాబట్టి ఆ పద్ధతి వాళ్ళు పాటించలేదు. కాబట్టి ఈరోజు 3 ఏదైతే జిల్లాలను పెంచారో మాది కూడా ఆదోనిని ఒక జిల్లాగా పెంచండి. పశ్చిమ ప్రాంతంలో ఉన్న మా రాయలసీమలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా ఎమ్మిగనూరు కానివ్వండి, మరి మంత్రాలయం కానివ్వండి, ఆలూరు కానివ్వండి, ఈ పత్తికొండ కానివ్వండి, ఆదోని బాగుపడాలి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బాగుపడాలంటే ఆదోనిని జిల్లా చేయాల్సిన అవసరం చాలా ఉంది అనేసి మేము ఇవాళ మద్దతు పలుకుతున్నాం. ఫైనల్గా జిల్లా సాధించుకోవాలంటే రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ ఏకతాటిపై చేరాలి. అలా చేరట్లే. ఏదైతే కూటమి లేదా ప్రతిపక్షము వైఎస్ఆర్సీపీ కానీ ఎవరికి వారు యమునా తీరన రకంగా ఉంది. మరి సాధ్యమవుతుందా జిల్లా?
మీరు అసలు ఆలోచిస్తే ఇది ఏదైతే ఉందో ప్రజలలో నుంచి వచ్చిన ఉద్యమం. ఇది ఏ పార్టీ నుంచి వచ్చిన ఉద్యమం కాదు. ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, కొంతమంది ఎవరైతే స్టూడెంట్స్ కానివ్వండి, మరి లేకపోతే యువకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన అంశం ఇది. ముందు వాళ్ళు జేఏసీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అప్పుడు మేము అర్థం చేసుకొని మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు మద్దతు ఇస్తుందని మేము మద్దతు ఇస్తున్నాం. కానీ ఈ అంశం ఏదైతే వచ్చిందో ప్రజలలో నుంచి పుట్టిన ఈ ఉద్యమం ఇది ప్రజా ఉద్యమం తప్పకుండా. ఇది ప్రజల నుంచి పుట్టింది. ఆదోని జిల్లా కావాలనే ఆకాంక్ష ప్రజల ద్వారా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అయితే గత వైసీపీ హయాంలో 13 జిల్లాలు ఇచ్చాము. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ జిల్లా సాధన కోసం వారు కూడా కృషి చేయాల్సింది పోయి బురద జిల్లా రాజకీయాలు చేస్తున్నారని ఏదైతే కర్నూలు పార్లమెంటు మాజీ ఎంపీ బుట్ట రేణుక చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసురాజ్, బీఆర్కే న్యూస్, ఆదోని.